యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను ఎట జీవించినా పరలోకానికి పోతా అని ఏదైతే ఆ ఆలోచన ఉందో అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అది బైబిల్ పరమైంది కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం, అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి యేసుప్రభు నమ్ముకున్నా నేను పరలోకం పోతుంటే కాదు. యేసుప్రభు నమ్ముకోవాలి. ఆ తర్వాత ఒక తిరిగి జన్మించిన వాని వలె నూతనమైనటువంటి స్వభావం కలిగి తిరిగి జన్మించినటువంటి వ్యక్తిలాగా జీవిస్తేనే తప్పించి పరలోక రాజ్యంలోనికి వెళ్ళడం అసాధ్యమని నేను కాదు చెప్పేది, దేవుడు చెప్తున్నాడు. ఇదిగో మీరు అనుకుంటున్నారేమో అబ్రహాం సంతానం అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు రాళ్ళకు సైతం సంతానాన్ని కలగజేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి మీరు మారు మనసు పొందమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉంది.